హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము అపోస్తల కార్యములో 16వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గిరిశస్తుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతని తీసుకొని సున్నతి చేయించెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్, మారనాథా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఏ నైస్ డే. దేవుని స్తోత్రం. కొన్ని దినాల క్రితం ఎవరో ఒక ఆయన నాకు నేను గుడ్ మార్నింగ్ ప్రైజ్ లార్డ్ అని పెడితే ఆయన హ్యాండ్ అని పెట్టాడు. ఏంటిది హ్యాండ్ అని నేను ఆలోచించే ఏంటండి అని అడిగాను. నేను హ్యావ్ ఏ నైస్ డే అంట. హెచ్ఏఎన్డి కాబట్టి హెచ్ అంటే హ్యావ్, ఏ అంటే ఏ, నైస్ ఎన్, డి అంటే డే. చూడండి ఎలా ఉన్నారో మన వాళ్ళు, ఎంత బ్రీఫ్గా హ్యాండ్ అని పెట్టాడు. నేను హ్యాండ్ అన్నప్పుడు లెగ్ అని పెట్టాను. నేను స్తోత్రం. హ్యాండ్ లెగ్ అని కాదు, ఉదయకాలాన్నే మనం చక్కగా ప్రైజ్ లార్డ్ దేవుని స్తోత్రం. మీరు ఒకరినొకడు వందనాలు చెప్పుకోండి. వందనాలు చెప్పుకోగలిగి ఉండాలి. అలా చెప్పుకుంటూ ప్రేమపూర్వకంగా మనం వ్యవహరిస్తే మన మధ్యలో ఉన్న ఐక్యతను బట్టి అభివృద్ధి జరుగుతుంది. మనను చూసి మన మీద దాడి చేయడానికి అన్ని జనులు భయపడతారు, మన మీద కామెంట్ చేయడానికి భయపడతారు. మా వాళ్ళందరూ యునైటెడ్గా ఉన్నారండి, ఐక్యంగా ఉన్నారు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. నిన్న మనం మాట్లాడుకున్న కొన్ని విషయాలు మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. తర్వాత ఈరోజు వాక్య భాగంలోకి మనం వెళ్తాం. మీరు వింటున్న మాటలో ఏమైనా మీకు నచ్చిన పాయింట్స్ ఉంటే మీరు రాసుకోవచ్చు. నేను ఒక ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఆ వ్యక్తి ఈ వాక్యాలు విని దాన్ని చక్కగా పాయింట్లు, ఈ 3 పాయింట్లు 4 పాయింట్లు రాసుకొని గోడ మీద అతికించి పెట్టాను. చాలా సంతోషమైంది నాకు. ఎందుకంటే మీ కార్యక్రమాన్ని మేము ఫాలో అవుతుంటాం. ఈ 3 పాయింట్లు 4 పాయింట్లు మేము అలాగా చూసాం. తర్వాత మెల్లగా అవి సాధారణ వైట్ పేపర్ మీద రాశారు, కానీ డిజైన్స్ అవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా అవి కొంతకాలానికి డ్యామేజ్ అయిపోతాయి. అలా రాసుకోమని చేసుకోమని కాదు, మీకు ఒక అసైన్మెంటే నేను ఇవ్వడం లేదు. మీ హృదయ పలకల మీద రాసుకోండి, దేవుని మాటలు రాసుకోండి, దేవుని మాటలు వినండి. యోసేపు ధాన్యాన్ని సేకరించినట్లుగా ఐగుప్తు దేశములో మనం కూడా దేవుని వాక్య ధాన్యాన్ని ధ్యానించుకోవడానికి అవసరమైనట్లుగా ధాన్యాన్ని ధ్యానించడం కోసం ధాన్యాన్ని ధనంగా భావించి మీరు సేకరించుకోండి, ఉంచుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం వినడానికి రెడీగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీ ప్రేయర్ రిక్వెస్ట్ దయచేసి మాకు పంపించండి. మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడా, మీ నామానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో సార్వత్రిక సంఘము కొరకు, సకల పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వేరువేరు ప్రదేశాల్లో ఇస్లామిక్ కంట్రీస్లో జరుగుతున్న పరిచర్య కొరకే మీకు వందనాలు. కమ్యూనిస్ట్ కంట్రీస్లో జరుగుతున్న పరిచర్య కొరకే మీకు వందనం చేస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సువార్త అంతటా వ్యాపించాలి, విస్తరించాలి, అనేకమైన ద్వారాలు తెరవబడాలి. ఈ రాజ్య సువార్త అంతటా ప్రకటించబడాలి అని మీ వాక్యంలో రాయబడింది కనుక అలా ప్రకటించబడగలటూ సహాయం చేయమని అడుగుతున్నాం. తండ్రి, ఈ విశ్వాసం కోసం, ఈ సువార్త నిమిత్తం అనేక మంది చంపబడుతున్నారు, హింసించబడుతున్నారు, హతసాక్షులు అవుతున్నారు. మమ్మల్ని బలహీనపరచాలని అనేకమైన శక్తులు ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మీ వాక్యంలో చెప్పడినట్లుగా పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవలేరు. మోషే ఎదుట ఏ మనుషుడు నిలవలేడు అన్నట్టుగా, యెహోషువ ఎదుట ఏ మనుషుడు నిలబడలేడు అన్నట్టుగా మా సార్వత్రిక సంఘం, క్రైస్తవ సంఘం ఎదుట ఏ శక్తి నిలబడలేదని భావించి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మమ్మల్ని ఇంకా ఎంపవర్ చేయండి ప్రభువా. మమ్మల్ని ఇంకా ఎనేబుల్ చేయమని కోరుకుంటున్నాం. తండ్రి, మీకు వందనాలు. ఇంటర్నెట్ ద్వారా, రేడియో ద్వారా, టీవీ ద్వారా, కరపత్రాల డిస్ట్రిబ్యూషన్ ద్వారా, స్ట్రీట్ గాస్పల్స్ ద్వారా జరుగుతున్నటువంటి స్వార్థీకరణ ప్రయత్నాలన్నింటిని బట్టి మీకు వందనం చేస్తున్నాం.
ఈ విశాల ప్రపంచం అనేటువంటి సముద్రంలో మీ దాసులు వలలు విసురుతున్నారు కనుక ఈ వలల్లోకి జగత్తుకు పునాది వేయబడక ముందే నిర్ణయించబడినటువంటి కొన్ని చేపలు, ప్రీ డెస్టైన్డ్ ఫిషెస్, ప్రీ డెస్టైన్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని మీరు తీసుకున్నామని అనుకుంటున్నాను. మీరు అక్కడ బహు సమీపంగా ఉంది, వాడికి సమయం కొద్దిగా ఉందని అపవాది తీవ్రంగా గర్జిస్తూ వాడు ప్రవర్తిస్తున్నాడు, సహోదరుల మీద నిందలు మోపుతున్నాడు. అంత్య దినాల్లో మాకు ఫైర్ కావాలి, మాకు మంట కావాలి, మేము రగిలించబడాలి, గత దినాల్లో కన్నా మేము ఫాస్ట్గా పనిచేయాలి, యాక్టివ్గా పనిచేయాలి, మాలో ఉన్న మత్తును మీరు తొలగించండి, మాకు ఒక మేల్కొల్పబడిన అనుభవం, అవేకన్ అయినటువంటి పొజిషన్, స్థితి, ఎన్లైట్ అయినటువంటి స్థితి మీరు మాకు కలుగు చేయమని అనుకుంటున్నాం. పిల్లల్లాంటి స్థాయి కాకుండా మెచ్యూర్డ్ అయినటువంటి అనుభవాలు, పిల్ల చేష్టలు మానివేసినటువంటి పరిశుద్ధుల్లాగా, పిల్ల చేష్టలు మానివేసినటువంటి పరిచారకుల్లాగా మేము ముందుకు సాగుతూ సాయం చేయమని అడుగుతున్నాం. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నెల్లూరు పట్టణంలోని సంఘముల కొరకు, సంఘముల మధ్య ఐక్యత, సంఘాల్లో ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీ చేతిలో సమర్పిస్తున్నాం. ఏషియా కాంటినెంట్ని, ఆసియా ఖండాన్ని మీ చేతిలో సమర్పిస్తున్నాం. ఇందులో ఉన్న 50కి పైగా దేశాల కొరకే మీకు వందనం చేస్తున్నాం. అయ్యా అపోస్తల కార్యం మేము చదువుతున్నప్పుడు ఆసియా ఖండంలోను, యూరోప్లోను, ఆఫ్రికాలోను 3 ఖండాల్లో సువార్త వెళ్ళిన విధానాలు మేము చూస్తున్నాం. ఇన్ని సంవత్సరాలైంది కనుక ఇంకను సువార్త వెళ్ళినట్టు ప్రదేశాల్లోకి సువార్తను పంపించినట్లుగా కొంతమంది కొత్త యవ్వన సువార్థికులను మీరు లేవనెత్తమని అడుగుకుంటున్నాం ప్రభు. సంఘాలన్నీ మిషనరీ చర్చెస్గా, మిషనరీస్ని సెండ్ చేసేటువంటి చర్చెస్గా మార్చమని వేడుకుంటున్నాం. సభలో మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మాలో అనారోగ్యంగా ఉన్న ప్రియుల్ని, పెద్దల్ని మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. ప్రతి వార్ధక్య బలహీనతను యేసునామములో గద్దిస్తున్నాం. థైరాయిడ్ ప్రాబ్లమ్స్, యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్, ఇంకా రకరకాల రొమాటిక్ ప్రాబ్లమ్స్, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, అలర్జీస్, క్యాన్సర్స్తో బాధపడుతున్న వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. యేసునామములో స్వస్థపరచండి, మీ కార్యము జరిగించమని అనుకుంటూ యేసయ్య నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. నిన్నటి ఎపిసోడ్లో తిమోతి అనే వ్యక్తి వాళ్ళ తల్లినో తండ్రినో కాకుండా, వాళ్ళ భౌతికమైన తల్లినో తండ్రినో కాకుండా స్పిరిచువల్ ఫాదర్ అయినటువంటి పౌలుని వెంబడించడానికి ఉన్నటువంటి కారణాల గురించి మనం ఆలోచించాం. 4 రీజన్స్, 4 ప్రాబబిలిటీస్. ఒకటి ఆయన యొక్క పరిచర్యను బట్టి, రెండోది ఆయన యొక్క ప్రవర్తనను బట్టి. పరిచర్య సరిగా ఉండాలి, ప్రవర్తన సరిగా ఉండాలి. కొంతమంది పరిచర్య ఎక్కువ ఉంటుంది కానీ ప్రవర్తన సరిగా ఉండదు. కొంతమందికి ప్రవర్తన ఉంటుంది కానీ పరిచర్య ఉండదు. ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకోగలిగి ఉండాలి. ప్రజలు కొత్తవారు, సేవలోకి రావాలనుకుంటున్న వారు, ఏదో సంస్థలో ఉండి దాన్ని వదిలిపెట్టేసి ఒక సరైన ఫెలోషిప్లో రావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎదురు చూస్తున్నారు. మన ప్రవర్తనను చూస్తున్నారు, మన ప్రసంగాన్ని చూస్తున్నారు, మన ప్రేమను చూస్తున్నారు, మన ప్రయాసం చూస్తున్నారు. ఇవి మనం మర్చిపోకూడదు. మన ఫలాల్ని, మన ఫ్రూట్స్ను చూస్తున్నాం. మన గిఫ్ట్స్ని కాదు చూసేది. గిఫ్ట్స్ను చూసేవాళ్ళు ఉన్నారు, గిఫ్ట్స్ వెనకాల పోయేవాళ్ళు ఉన్నారు. అక్కడక్కడ హైదరాబాద్ నగరంలో లేకపోతే విదేశాల్లో అక్కడెక్కడికి వెళితే పాపా ప్రొఫెసీ ప్రొఫెసై ప్రొఫెసై అని అరుస్తున్నారు వాళ్ళు. ప్రవచించు ప్రవచించు. రోమీలు లేదా యూదులైన వాళ్ళు ఆయనను హింసిస్తూ, ఆయన కళ్ళకు గంతలు కూడా కట్టి ఆయన్ని గుద్దుతూ ప్రవచించమని వాళ్ళు అరిచారంట, కేకలు వేశారంట. ఈ రోజుల్లో కూడా నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు అన్నట్లుగా ఈ రోజుల్లో కూడా ప్రవచించమని కేకలు వేస్తున్నటువంటి రోమా సైనిక మోక, రోమా సైనికులైనటు వారు, రోమా సైనికుల ఆత్మను కలిగిన వాడు ప్రవచించడం ఏంట్రా బాబు? ప్రవచించమని చెబితే ప్రవచించమని చెప్పాల్సిన అవసరం లేదు. యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. ప్రవచించకుండా ఉండేవాడు ఎవడు? ఆమోసు గ్రంథంలో ఆ మాట నేను చదువుతున్నాను. యెహోవా సెలవిచ్చాడు, అనగా మనకు మాటనిచ్చినటువంటి దేవుడు, మనకు వాక్కునిచ్చిన దేవుడు. స్తోత్రం. ఆయన మనకు సెలవిచ్చాడంట. ఆయన సెలవిచ్చినప్పుడు ఏం జరుగుతుంది?
అనే మాట మనం గమనిస్తే ఆమోసు గ్రంథము 3వ అధ్యాయములో నేను చదువుతున్నాను 8వ వచనంలో, సింహము గర్జించెను. సింహము అరణ్యంలో గర్జించింది. ఆకలేసి గర్జించిందో, మామూలుగా గర్జించిందో, వేటాడడం కోసం గర్జిందో మనకు తెలియదు. భయపడని వాడెవడు? సింహ గర్జనకు ఎంతటి వాడైనా, ఎంత సాహసి అయినా, సంసోనైనా, దావీదైనా భయపడాల్సిందే. అలాగే భయపడి వణుకుతూ ఉంటాడని కాదు, భయపడాల్సిందే. భయపడని వాడెవరు? జనరల్గా అందరూ భయపడతారు. ఒకవేళ సంసోను, దావీదు అనేవాళ్ళు ఎక్సెప్షన్ అయిండొచ్చేమో, మినహాయింపు అయిండొచ్చేమో. ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండు వాడెవడు. అనగా ఆజ్ఞ ఇచ్చాడంటే ఆ రోజు పర్వతం మీద, సీనాయి పర్వతం మీద 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా అనే దాని గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. ఒక పర్టికులర్ ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞలకు వ్యతిరేకం కానటువంటి, ఆజ్ఞలకు సమాంతరమైనటువంటి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక మాట ఇచ్చాడు, ఒక ప్రేరేపణ ఇచ్చాడు. యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు, ప్రవచింపకుండా ఉండేవాడెవరు? అనగా దేవుడు ఆజ్ఞ ఇవ్వాలి, దేవుడు ఆత్మీయ నడిపింపునివ్వాలి, దేవుడు ఆత్మీయంగా మాట్లాడాలి, ఆత్మీయ ప్రత్యక్షతను అనుగ్రహించాలి, అప్పుడు ప్రవచించగలము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలం. సరే, దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు పరిచర్యను బట్టి మనల్ని వెంబడించే అవకాశం ఉంది. పరిచర్యను బట్టి, మనం చేస్తున్న పరిచర్యను బట్టి, అది పెద్ద పరిచర్య కావచ్చు, చిన్న పరిచర్య కావచ్చు. నాది చిన్న పరిచర్య అయినప్పటికీ ఈ చిన్న పరిచర్యలు బట్టి కొంతమంది వెంబడించాలని వస్తున్న వాళ్ళు ఉన్నారు, అనుసరించాలని వస్తున్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళ మీద మనం అధికారం చెలాయించాలని కాదు, వాళ్ళని లొంగ తీసుకోవాలి, లోపరుచుకోవాలి, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలంటే నియమాలు మనం ఏం చేయకూడదు. వాళ్ళకి లెట్ దెమ్ కమ్ విత్ అస్ ఫ్రీలీ. వాళ్ళు ఫ్లో అయినట్టుగా, ప్రవహించినట్టుగా మనతో కూడా రానివ్వండి. వారి యొక్క ప్రవర్తనను చూస్తున్నారు. ఈ రోజుల్లో ప్రవర్తన విధానాలు బాగాలేవు చాలామందివి, పాస్టర్లవి, విశ్వాసులవి. ఒక సేవకుడు కాబట్టి ఏ సేవకులు ఏంటి అనే విషయాలు నేను చెప్పడం లేదు. మన ప్రవర్తన సరిగా ఉండాలి, మన డీలింగ్స్ సరిగా ఉండాలి. మనం అవతల వ్యక్తిని ఎలా రెస్పెక్ట్ చేస్తున్నాం, ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, ఎలా వాళ్ళని యూజ్ చేసుకుంటున్నాం అనే విషయాలు. 3వది ఫలాలను బట్టి. పౌలు గారు, నా విశ్వాసాన్ని నువ్వు చూసావు తిమోతి, నా దీర్ఘశాంతాన్ని నువ్వు చూసావు, మై లాంగ్ సఫరింగ్ని చూసావు. శాంతమని కాదు, దీర్ఘశాంతం. ఇక్కడ శాంతమే లేదు మనకి, చాలామంది సేవకులకి, చాలామంది విశ్వాసులకి. నా దీర్ఘశాంతం, దట్స్ మై లాంగ్ సఫరింగ్. ఐ సఫర్డ్ ఎ లాంగ్. నా దీర్ఘశాంతం. దేవుని సేవకుడిగా ఉండాల్సిన, నీకు ఉండాల్సిన విశ్వాసం, నీకు ఉండాల్సిన దీర్ఘశాంతం, నీకు ఉండాల్సిన ప్రేమ, లవ్, అగాపే, దేవుని ప్రేమ. శరీర సంబంధమైన ప్రేమ కాదు, సామాజికమైన ప్రేమ కాదు, సహోదర ప్రేమ కూడా కాదు, స్వర్గీయ ప్రేమ. 4వది మై పేషెన్స్, మై ఎండ్యూరెన్స్. నా ఓపిక నీకు తెలుసు కదా, నేనంత ఓపికగా ఉన్నాను, ఓపికతో పరిగెత్తాను, ఓపికతో నా పరుగు కడముట్టించాను. ఇవన్నీ నువ్వు అబ్జర్వ్ చేసావు, చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసావు, నీ యవ్వన కాలం నుంచి నువ్వు అబ్జర్వ్ చేసావు, లేదా నీ టీనేజ్ నుంచి నువ్వు అబ్జర్వ్ చేసావు. నా మొదటి మిస్టరీ జర్నీ నుంచి నువ్వన్నీ చూస్తున్నావు, నా గురించి వింటూనే ఉన్నావు. కానీ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్, బట్ లార్డ్ పుట్ యూ ఇన్ అవర్ టీమ్. మా టీములో, నేను సైలస్ కలిగిన టీంలో నువ్వు చేరావు. దేవుని స్తోత్రం. నువ్వు ఒక పార్ట్నర్గా మాతో మారావు, మినిస్ట్రీ పార్ట్నర్గా మారావు. నువ్వు ఏదో మంత్లీ ఆఫరింగ్ ఇస్తావని కాదు, యూ బికెమ్ ఏ పార్ట్నర్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, స్తోత్రం. 4వది ప్రయాస. నా ప్రయాస అంతా ఇంత కాదు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు యొక్క ప్రయాసను గురించి వివరాలు ఉన్నాయి అక్కడ. ఎంత కష్టపడ్డాడండి, ఎన్ని దెబ్బలు తిన్నాడండి, ఎన్నిసార్లు పస్తులు పడి ఉన్నాడండి, జాగారాలు చేశాడండి. ఓహ్, దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు, అతని యొక్క హింసలు, హింసించబడ్డాడు. పూర్వం నేను హింసకుణ్ణి, హానికరుణ్ణి, దూషకుణ్ణి. కాబట్టి ఆ హింసకుడు హింసించబడ్డాడు, ఆ దూషకుడు దూషించబడ్డాడు, ఆ హానికరుడు హానికి గురైపోయాడు. నువ్వు ఏమై ఉన్నావో అదేగా మార్చబడ్డావు. అనేకులకు హాని చేసిన నీవు ఇప్పుడు నీకు అనేకులు హాని చేశారు. అనేకులను మోసం చేసిన నీవు ఇప్పుడు నిన్ను అనేకులు మోసం చేస్తున్నారు.
ఈ మినిస్ట్రీలో నన్ను చాలామంది మోసం చేశారు, నాకు చాలామంది హాని చేశారు. దేవుని స్తోత్రం, దేవుడు చూసుకుంటాడు. పగ తీర్చుకుంటా నా పని కాదు, ప్రేమించుట నా పని, ప్రార్థించుట నా పని, పగ తీర్చుకొనుట పరలోకములో ఉన్నట్టు ప్రభు పని. రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వీటిని ఒక చెవితో విని ఒక చెవితో వదిలేసేయడం తప్ప వీటిని మనసులో పెట్టుకుంటే వేదన, గుండె బద్దలైపోయే పరిస్థితులు. చెడుగా మాట్లాడారు. జనులు మీ గురించి మిమ్మల్ని నిందించి దూషించి చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇలా దూషించిన వాళ్ళు నన్ను ధన్యుడిగా చేశారు, మీకు అందరికీ వందనాలండి. నన్ను ధన్యుడిగా చేసినట్టు మీ కామెంట్స్ని బట్టి, నన్ను ధన్యుడిగా చేసిన మీ విమర్శలను బట్టి స్తోత్రం. పరలోక రాజ్యంలో నాకు ప్రతిఫలం కలుగునట్లుగా నన్ను ధన్యుడిగా చేసినట్లు మీ అందరికీ వందనాలు. అంటే అందరూ నాకు చాలా చేశారని, అందరూ నన్ను విడిచిపోయారని పౌలు చెప్పాడు. తనతో ఉన్న వాళ్ళు టీం మెంబర్స్ అందరూ వదిలిపెట్టిపోయారు. జీసస్ యొక్క టీంలో 58 మంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో. కానీ అంతమంది కూడా మిగలేదు. ఒక లూకానో ఇంకెవరో ఒకరిద్దరు ఉన్నట్టుగా మిగతా వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టిపోయారు. యేసు ప్రభువుని విడిచిపెట్టిపోయిన వాళ్ళకన్నా పౌలుని విడిచిపెట్టిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. యేసు ప్రభు పచ్చిమాను, పౌలు ఎండిన మాను. ఎండిన మానుకు ఎక్కువ దెబ్బలు పడ్డాయి, త్వరగా కాలింది, త్వరగా అంతమైపోయింది. కానీ పచ్చిమాను కొన్ని రోజులు నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. ప్రభువు, పౌలు. అలాగైతే అంత్య దినాల్లో కూడా మన పరిస్థితులు ఏంటి ఆలోచించాలి. మన ప్రయాసలు, మన సఫరింగ్స్. మనకి ఇక్కడంతా బాగానే ఉంది, మీటింగ్స్ బాగానే ఉన్నాయి, యూత్ మీటింగ్స్ బాగానే ఉన్నాయి, రివైవల్ మీటింగ్స్ బాగానే ఉన్నాయి, గాస్పల్ మీటింగ్స్ బాగానే ఉన్నాయి, ఆశీర్వాద పండుగలని అవి ఇవి గ్రేస్ ఫెస్టివల్స్ లేకపోతే గాస్పల్ ఫెస్టివల్స్ ఇలా రకరకాలుగా జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వీటికి నోచుకోలేని ప్రజలు, ఇవి జరగడం లేదు, పాసిబిలిటీ లేదు, అంత ఫ్రీడమ్ లేదు. సరే, మనం ఏదేమన్నప్పటికీ వెంబడించడానికి ఉన్నటువంటి 4 కారణాలు పరిచర్యని, ప్రవర్తని, ఫలములని, ప్రయాసని మనం నిన్నటి ఎపిసోడ్లో చూసుకున్నాం. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై నిన్న ధ్యానించినట్టు అదే వాక్య భాగాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 3వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 16:3. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గిరిశేస్తుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలుసు కనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించాడు. Paul recognized God's favor on Timothy's life and wanted him to accompany them in ministry, but Paul had Timothy circumcised first because of the significant Jewish community living in the region, and everyone know that Timothy's father was not a Jew. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. ఈ లోపు నేను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో వచ్చి కూడా నేను చదువుతాను. Paul wanted him to travel with him, so he took him and circumcised him because of the Jews who were in those places, for they all know that his father was a Greek. దేవుని స్తోత్రం. వాడుక భాషలో చదువుకుందాం. తిమోతి తండ్రి ఆ ప్రాంతంలో నివసించే యూదులకందరికీ తెలుసు కాబట్టి అతని సున్నతి చేయించాడు. దేవుని స్తోత్రం. మన టైటిల్ ప్రేరేపించిన విషయాలు. ఎవరు ఎవరిని ప్రేరేపించారు, ఎవరు ఎవరిని ఒప్పించారు, ఎవరు ఎవరిని ఇన్స్పైర్ చేశారు, ఎవరు ఎవరిని మోటివేట్ చేశారు అని దాని గురించి మనం ఆలోచిద్దాం. ఈ ఇన్స్పైర్ చేసినటువంటి, స్టిర్ చేసినటువంటి విషయాలు ఏంటి? నిన్న మాట్లాడుకున్న విషయాలు లాంటివే, కాకపోతే కొద్దిగా తేడాగా ఉన్నాయి. నిన్న మాట్లాడుకున్న విషయాల కన్నా కొద్దిగా పర్టికులర్గా, కొద్దిగా సర్టైన్గా ఖచ్చితంగా ఉన్నాయి. నిన్న మనం మాట్లాడుకున్న విషయాల్లో 4 కారణాలను బట్టి అతను వెంబడించాడు. అలా వెంబడించడానికి ముందుగా మా మమ్మీని అడిగి చెప్తానండి, మా డాడీని అడిగి చెప్తానండి, పాపా నీకేమైనా గిఫ్ట్ కావాలా, చక్కగా డ్యాన్స్ చేసావంటే మమ్మీని అడిగి చెప్తానని చెప్పింది. ఆమె అడిగిన గిఫ్ట్ మనకు తెలుసు, దాంట్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు తనకి ఏం అడగాలో తనకు తెలియలేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంకా ఒకవేళ తిమోతి షాక్ అయిపోయి ఉంటాడు, అరే నన్ను పిలిచాడా, నన్ను రమ్మంటున్నాడా, ఎంతోమంది ఎదురు చూస్తున్న వాళ్ళు రమ్మనకుండా నన్ను ఎందుకు రమ్మన్నట్టు, తాను అవునని కానీ కాదని కానీ చెప్పలేని పరిస్థితి అతనికి ఏర్పడిందేమో అనుకుంటున్నాను. తను షాక్ అయ్యాడు. మమ్మీ, పాల్ అంకుల్ నన్ను పిలిచాడు, పాల్ పాస్టర్ గారు నన్ను పిలిచాడు, డాడీ
పాల్ పాస్టర్ గారు నన్ను పిలిచాడు, పాస్టర్ గారు నన్ను పిలిచాడు, అపోస్తలుడు నన్ను పిలిచాడు. దేవుని స్తోత్రం. ఆత్మీయ అనుచరుడు నన్ను ఆయన పిలిచాడు, నా ఆత్మీయ తండ్రి నన్ను పిలిచాడు. స్తోత్రం. ఈ భౌతికమైన తల్లిదండ్రి ఆయన పిలిచారో లేదు, మరి ఆత్మీయ తండ్రి ఆయన పిలిచాడు. నా నిజ కుమారుడగు తిమోతి, మై ట్రూ సన్ ఇన్ ద ఫెయిత్, విశ్వాసములో నా నిజ కుమారుడైనటువంటి తిమోతి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ముందు అధ్యాయంలో అనగా ఫస్ట్ మిషనరీ ట్రిప్లో ఏం జరిగింది, తిమోతి ఏం అబ్జర్వ్ చేశాడు అనే దాని గురించి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ఆ విషయాలు అతన్ని ప్రేరేపించాయి కాబట్టి ఎస్ ఐఎమ్ రెడీ, ఐ విల్ గో విత్ యూ సార్ అన్నట్టుగా వ్యవహరించాడు. తాను మారు మాట్లాడకుండా తాను వెళ్ళిపోయాడు. 1 అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 10వ వచనం మొట్టమొదటి మాట, నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి. నీ పాదములు మోపేడు, తిమోతి పాదములు మోపేనే కాదు, తిమోతికి సంబంధించిన మాట కాదు అది. ఇది ఎందుకు చదివిస్తున్నావు? లుస్త్రాలో ఒక బలహీనుడు అయినయా లాంటి వాడు అపోస్తల కార్యములో ఇక్కడ కనిపించాడు. ఇతని పేరేంటో రాయబడలేదు. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడైనది, అతనికి పేర్లు ఉందేమో కానీ అది ప్రస్తావించబడలేదు. అతనికి ఒక పేరు వచ్చేసింది, అతని బలహీనతను బట్టి ఒక పేరు వచ్చేసింది, కుంటివాడు. ఈజ్ ఎ లేమ్ మ్యాన్, ఈజ్ ఎ క్రిపుల్డ్ మ్యాన్. మెఫీబోషేతులాగా ఈజ్ ఎ దుడ్డి కాళ్ళవాడు, ఈజ్ ఎ క్రిపుల్డ్ మ్యాన్. అతడు ఎన్నడూ నడవలేక, అనేక సంవత్సరాలుగా నడవలేక అక్కడ ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగిన. అక్షరార్థంగా ఖచ్చితంగా తిమోతి అక్కడ ఉన్నాడు నేను చెప్పడం లేదు, కానీ ఈ న్యూస్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇది ఎక్కడ జరిగిందంటే తిమోతి యొక్క హోమ్ టౌన్లో జరిగింది, లుస్త్రాలో జరిగింది. తిమోతి ఉన్నటువంటి స్థలములోనే దేవుడు ఒక అద్భుత కార్యం చేశాడు. అతని ఒక పిలుపుకు ముందు స్వర్గం అతన్ని పిలవడానికి ముందుగా స్వర్గం అతనికి ఒక సూచక్రియ చూపించింది. సేవకుని ద్వారా, సువార్థికుని ద్వారా ఒక సూచక్రియ చూపించింది. గాడ్ హాజ్ షోన్ ఎ సైన్ త్రూ హిస్ మినిస్టర్ టు యంగ్ మ్యాన్ తిమోతి. దేవుని స్తోత్రం. అది నేను చదివినట్టు సందర్భం. కాబట్టి ఈ వార్తను అతను నడుస్తూ ఉన్నాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, నేనేనండి ఆ కుంటివాడిని. ఓకే, నౌ ఐఎమ్ నాట్ ఎ లేమ్ మ్యాన్. ఇంతకుముందు కుంటివాడిని, అనేక సంవత్సరాలు కుంటివాడిని, ఇప్పుడు నడవగలిగిన వాడిని. స్తోత్రం. కుంటివాడని పేరు పెట్టారు, నడవగలిగిన వాడికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టలేదు. ఇన్స్మిచ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే వాక్. అతడు గంతులు వేసి నడవసాగాను. అతని నడకలో ఏదో తేడా ఉంది. అందరూ మామూలుగా నడిస్తే ఇతడు గంతులు వేసి 2 గంతులు వేయడం నడవడం, 2 గంతులు వేయడం నడవడం, కప్పలాగా ఎగురు దూకుతున్నట్టు అనమాట. హాపింగ్ టైప్ అనమాట. దేవుని స్తోత్రం. 1 ఈ స్వస్థత కార్యం, ఈ సూచక్రియను చూసి ఏదో ఇంట్రెస్ట్ అతనికి తిమోతికి ఏర్పడవచ్చు. 2వ విషయాన్ని అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం, అయ్యలారా మీరెందుకు ఇలా చేయుచున్నారు, మేము కూడా. చూడండి, అక్కడ వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు, లుస్త్రాలోకి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన హడావిడి, వాళ్ళని పౌలు బర్నబాని భావించకుండా దేవతలుగా భావించి, మనుషులను దేవతలుగా భావించి ఆరాధనలు బలులు అర్పించాలని చూసినప్పుడు పౌలు యొక్క స్వభావం రిజెక్ట్ చేశాడు. మా స్వభావం మీ స్వభావం ఒకటే, ఒకప్పుడు మీకున్న స్వభావం మాకు ఉండింది అన్నట్లుగా మాట్లాడాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఆయన యొక్క నేచర్, ఆయన యొక్క క్యారెక్టర్ చూడండి. క్రీస్తుకు రావలసిన మహిమను ఆయన దొంగలించదలుచుకోలేదు. క్రీస్తుతో సమానంగా నేను నా ప్రభుతో పాటు నేను ప్రభువుకు ప్రార్థన చేశాను కాబట్టి నాకు రావాలి మహిమ అనే ధోరణి లేదు. ఈ రోజుల్లో క్రీస్తుకు మహిమ వచ్చేదానికన్నా క్రీస్తు సేవకులకి మహిమ ఎక్కువైంది. హీరో వర్షిప్ ఎక్కువైపోయింది, వ్యక్తి పూజ ఎక్కువైపోయింది. విచారకరం. లెట్ క్రైస్ట్ షుడ్ గెట్ ఆల్ గ్లోరీ. సమస్త ఘనత మహిమ ఆయనకు రావాలి, ఆయన హెచ్చవలసినది. కార్పొరేట్ పాస్టర్లు హెచ్చిపోతున్నారు, మెగా చర్చ్ పాస్టర్లు రెచ్చిపోతున్నారు. కానీ క్రీస్తు హెచ్చించబడాలి. దేవుని స్తోత్రం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అతని యొక్క స్వభావం చూడండి. 1 అతను చేసిన సూచక్రియ, ఈ హంబుల్ నేచర్, ఈ హ్యూమిలిటీ,
దాన్ని గురించి తెలుసుకున్న తిమోతిని అట్రాక్ట్ చేసి ఉండొచ్చు. సేవకుల యొక్క దీనత్వం, తగ్గింపు అనేది ఇతరులను ఆకర్షిస్తుంది. అది మాదిరికరమైన స్వభావం. మూడవది అపోస్తల కార్యములు 14:19. అంత్యోకయ నుండి ఈకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహం తమ పక్షంగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి చనిపోయిన అనుకొని పట్టణం వెలుపలికి అతన్ని ఈడ్చిరి. చూడండి, అనగా ఇక్కడ జరుగుతున్న విషయం శ్రమ పడినటువంటి అనుభవం, రాళ్ళ చేత రువ్వబడిన అనుభవం, రాళ్ల చేత కొట్టబడిన అనుభవం, గాయపరచబడిన అనుభవం, ఇవన్నీ సువార్త కోసం. హిస్ సఫరింగ్. అరే, ఇంత శ్రమ పడే తత్వం ఉందే, శ్రమించేటువంటి తత్వం ఉందే, శ్రమను అనుభవించే తత్వం ఉంది. సేవకులారా, విశ్వాసులారా, మనలో శ్రమించేటువంటి తత్వం ఉండాలి. పని చేయించుకునే తత్వం కాదు, పని చేసే తత్వం మనలో ఉండాలి. అది కొంతమందిని ఆకర్షిస్తుంది, ఇతర ప్రభు బిడ్డల్ని, కొత్త వారిని ఆకర్షిస్తుంది. మనం బాసులుగా ఉండడానికి వీల్లేదు, దాసులుగా ఉండాలి. నా సేవకులకి, నా తోటి సేవకులందరికీ, GFI సహవాసంలోని సేవకులు నేను చెప్పే మాట, అందరూ పరిచారకులుగా ఉండాలి, అందరూ పనిచేయాలి. అందరూ వీలైతే చర్చ్ క్లీన్, ఎవరి చర్చ్ వాళ్ళే క్లీన్ చేసుకోవాలి, ఎవరి చర్చ్ టాయిలెట్స్ వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. విశ్వాసుల మీద అధికమైన భారం మోపొద్దు, వాళ్ళని స్లేవ్స్గా భావించొద్దని నేను చెప్తుంటాను. స్తోత్రం. శ్రమతత్వాన్ని అతన్ని ఆకర్షించింది. 4వ విషయం 14వ అధ్యాయము 20వ. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి మళ్ళీ నీరసంగా ఉండి కూర్చొని, లేకపోతే మళ్ళీ పడిపోయి అని కాదు, అతడు లేచి పట్టణములో ప్రవేశించాడు. దేవుని స్తోత్రం. పట్టణంలో ప్రవేశించాడు. పట్టణంలో ప్రవేశించి ట్రీట్మెంట్ కోసం కాదు, ఆయన చికిత్స కోసం కాదు, ఆయన పరిచర్య సపరిచర్య కోసం కాదు కానీ సేవ కోసం ఆయన తిరిగి వెళ్ళాడు. ఆయన యొక్క సాహసం చూడండి, బోల్డ్నెస్. అతని సాహసము, పౌలు యొక్క సాహసము తిమోతిని ఆకర్షించింది. దెబ్బతిన్నప్పటికీ మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. సూచక క్రియ. రెండవదిగా స్వభావం, శ్రమతత్వం. అతని యొక్క సాహసము తిమోతిని ఆకర్షించే కనుక, తిమోతిని ఈ 4 విషయాలు ప్రేరేపించే కనుక పౌలు యొక్క పిలుపును అందుకొని వెంటనే ఎస్ సార్ అని వెళ్ళిపోయాడు. మనలో మన క్యారెక్టర్స్ ఇతరులు ప్రేరేపించడానికి సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ID gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.